హలో అండ్ వెల్కమ్ టు సాయిరామ్ సంపత్ర ఎడ్యుకేషన్. దిస్ ఇస్ పవన్. ఎలా ఉన్నారు అందరూ? సో మనం సాధిద్దాం గ్రూప్ 2 ప్రోగ్రామ్ ద్వారా మీకు తెలంగాణ కరెంట్ అఫైర్స్ అని ఇన్ డీటెయిల్గా మీకు అందించడం జరుగుతుందండి. టోటల్గా 12 మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు ఇక్కడ అందిస్తున్నాను. ఎందుకంటే మనకి డిసెంబర్ మంత్లో మనకి గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది కాబట్టి డిసెంబర్ 2023 నుంచి నవంబర్ 2024 వరకు కరెంట్ అఫైర్స్ అనేవి 12 మంత్స్ కవర్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఆల్రెడీ డిసెంబర్ మంత్, జనవరి మంత్ అండ్ ఫిబ్రవరి మంత్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి కూడా మీకు అందించాను. అండ్ ఫిబ్రవరి సంబంధించిన ఇంకొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయండి, ఇక్కడ మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ యొక్క పర్టికులర్ వీడియోలో. ఓకేనా? సో ఎవరైనా యొక్క ప్రీవియస్ వీడియో చూడనట్టయితే ఆ వీడియోస్ చూడండి. చాలా మంచి కంటెంట్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో మీకు గ్రూప్ 2 ప్రిపరేషన్ అనేది చాలా బాగా జరుగుతుందని అనుకుంటున్నానండి. సో మీకు ప్రిపరేషన్ భాగంలో మా వంతు ఎంతో కొంత హెల్ప్ చేయాలని చెప్పేసి ఒక సిరీస్ని మీకు అందించడం జరుగుతుంది అనమాట. ఓకేనా? తప్పకుండా ఈ యొక్క సాధిద్దాం గ్రూప్ 2 ప్రోగ్రామ్ ద్వారా మీకు తెలంగాణ కరెంట్ అఫైర్స్ మీద ఒక మంచి పట్టు రావాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనా? సో సెషన్స్ అయితే యూటిలైజ్ చేసుకోండి. ఎక్కడ మిస్ అవ్వకండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోని అయితే 1.2x 1.5x స్పీడ్లో పెట్టుకొని అయితే చూడండి. ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద డిస్కషన్. సో ఈ యొక్క పర్టికులర్ క్వశ్చన్ అనేది మీకు ఇంతకుముందు సెషన్లో మీకు ఇవ్వడం జరిగిందండి, కామెంట్ సెషన్లో మాకు ఆన్సర్ చేయమని చెప్పేసి. సో కొంతమంది పార్టిసిపేట్ చేశారు, చాలా థ్యాంక్ యూ అండి. సో పార్టిసిపేషన్ నేను ఎక్కువ మంది చేస్తే కూడా నాకు కొంచెం ఎంకరేజ్మెంట్లా ఉంటుంది ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు రావడానికి. సో దయచేసి ఇంకా కామెంట్ సెషన్లో అయితే ఇంకా పార్టిసిపేట్ చేయండి ఎవరైనా చేయనట్టు ఉంటే. ఓకేనా? సో క్వశ్చన్ ఏంటి? విత్ విచ్ బ్యాంక్ డిడ్ సింగరేణి కంపెనీ ఎంటర్స్ ఇంటూ అన్ అగ్రిమెంట్ టు ప్రొవైడ్ 1 crore యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ టు ద వర్కర్స్. సో సింగరేణి కంపెనీ అనేది ఒక అగ్రిమెంట్లోకి వెళ్ళడం జరిగిందండి ఒక బ్యాంకుతో. ఎందుకొరకు? ఒక 1 crore యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం కోసం. సో అది స్టేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఐసిఐ. సో ఆన్సర్ వచ్చేసి బి అండి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సింగరేణి కంపెనీ అనేది ఒక అగ్రిమెంట్లో వెళ్ళడం జరిగింది టు ప్రొవైడ్ 1 crore యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ టు ద వర్కర్స్. సో ఎవరు కరెక్ట్ పెట్టారు, ఎవరు రాంగ్ పెట్టారు అనేది కొంచెం చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఆన్సర్ వచ్చేసి మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ మీరు నోట్ మేకింగ్ అనేది చేసుకుంటున్నారని అనుకుంటున్నానండి. సో ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను. సో నోట్ మేకింగ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. చెప్తున్న పాయింట్ని 1 లైన్లో 2 లైన్లో ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనే విషయాన్ని మీకు చాలా బాగా ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చాలా స్ట్రెస్ చెప్పాను. నోట్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రివిజన్ పర్పస్ కోసము. సార్ చెప్తున్నారు కదా, వింటున్నాం కదా, గుర్తుంటున్నాం కదా అనుకోకండి. ఓకేనా? సో జస్ట్ అది ఒక్కరోజు 2 days మాత్రమే. కాకపోతే 12 months కరెంట్ అఫైర్స్ అనేవి మీకు అందిస్తున్నాం కాబట్టి చాలా డేటా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఉంటాయి కాబట్టి అందుకే నోట్ మేకింగ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఒక 12 to 15 పేజెస్లో ఏ విధంగా అంతా నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఇన్ని పేజెస్ కంటే ఎక్కువ దాటకూడదు. ఓకేనా? సో అందుకే స్ట్రెస్ చేసి మరి చెప్తున్నాను, నోట్ మేకింగ్ అనేది చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయే ముందు టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కోసం టెస్ట్ సిరీస్ అని అందజేయడం జరుగుతుందండి సాయిరామ్ సంపత్ర ఎడ్యుకేషన్ ఛానల్ నుంచి. సో ప్రతిభ నేమ్తో ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అండ్ అదేవిధంగా తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ కూడా అందించడం జరుగుతుంది. సో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి వచ్చేసి టోటల్గా 29 టెస్ట్ ఇవ్వడం జరుగుతుందండి. ఇందులో మీకు సెక్షనల్ టెస్టులు ఉంటాయి, రివిజన్ టెస్ట్ ఉంటాయి, కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఉంటాయి అండ్ అదేవిధంగా ఫుల్ లెంత్ టెస్టులు కూడా ఉండడం జరుగుతుంది. విత్ ద ప్రైస్ ఆఫ్ 3000 అందించడం జరుగుతుంది అనమాట. తెలుగు మీడియం స్టూడెంట్స్కి వచ్చేసి టోటల్గా 20 టెస్ట్ ఇవ్వడం జరుగుతుందండి. సో విత్ ద ప్రైస్ ఆఫ్ 1000 rupees. ఓకేనా? సో మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే 6305955532 ఈ నెంబర్కి కాంటాక్ట్ అయినా మీరు రిజిస్టర్ అవ్వచ్చు. ఆర్ఎల్స్ మీరు యాప్ నుంచి అయినా మీరు డౌన్లోడ్ అయ్యి ఈ యొక్క కోర్సును మీరు పొందవచ్చు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ చారిటబుల్ ఆర్గనైజేషన్ హెల్ప్స్ చిల్డ్రన్ ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ సఫరింగ్ ఫ్రమ్ మాల్ న్యూట్రిషన్స్. సో తెలంగాణలో చిల్డ్రన్స్ ఎవరైతే మాల్ న్యూట్రిషన్ నుంచి సఫర్ అవుతున్నారో ఒక చారిటబుల్ ఆర్గనైజేషన్ అనేది హెల్ప్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో వీడియోని అయితే 1.2x 1.5x స్పీడ్లో పెట్టుకుని అయితే చూడండి. ఓకేనా? రైట్. సో ఆ చారిటబుల్ ఆర్గనైజేషన్ వచ్చేసి నైస్ అండి. ఓకేనా? సో దీని ఫుల్ ఫామ్ వచ్చేసి నీడీ ఇలిటరేట్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్. రాస్తున్నాను చూడండి. నీడీ ఇలిటరేట్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్. సో ఇది ఒక చారిటబుల్ ఆర్గనైజేషన్ అండి. సో తెలంగాణలో ఎవరైతే మాల్ న్యూట్రిషన్తో బాధపడుతున్నారో చిల్డ్రన్కి వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది ఈ యొక్క చారిటబుల్ ఆర్గనైజేషన్ అనేది. ఫుల్ ఫామ్ ఏంటి? నీడీ ఇలిటరేట్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్. నైస్. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి. హూ అనౌన్స్డ్ ద సెట్టింగ్ అప్ ఆఫ్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ జీనోమ్ వ్యాలీ ఇన్ హైదరాబాద్. సో రీసెంట్గా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఏం అనౌన్స్ చేశారంటే సెకండ్ ఫేజ్ ఆఫ్ జీనోమ్ వ్యాలీ అనేది ఎస్టాబ్లిష్ చేద్దామని చెప్పేసి అనడం జరిగింది. దాదాపు 300 ఎకరాల్లో ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ జీనోమ్ వ్యాలీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాం విత్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 2000 crore. సో 2000 crores-తో 300 ఎకరాలలో ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ జీనోమ్ వ్యాలీ అనేది సెటప్ చేస్తామని చెప్పేసి రీసెంట్గా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో ఇందులో భాగంగానే ఒక 10 ఫార్మా
ఫార్మర్ విలేజెస్ అనేవి ఎస్టాబ్లిష్ చేస్తారు. అండ్ ఇందులో భాగంగానే మనకి దాదాపు 5 lakh జాబ్స్ అనేవి కూడా క్రియేట్ అవుతాయని కూడా చెప్పడం జరిగింది. అర్థమవుతుందా? సో వరల్డ్లో వాడే ఒక 3 వ్యాక్సిన్స్లో 3 out of 1 వ్యాక్సిన్ అనేది తప్పకుండా అది హైదరాబాద్లోనే మనకి ఎస్టాబ్లిష్ అవ్వడం జరుగుతుందన్నమాట. అర్థమవుతుందా? 1 out of every 3 వ్యాక్సిన్స్ యూజ్డ్ ఇన్ వరల్డ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ హైదరాబాద్. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్. సో వీళ్ళకి ఏం అంటే ఈ యొక్క జీనోమ్ వ్యాలీలో టోటల్గా ఏంటంటే ఒక 5 crore of doses ఆఫ్ వ్యాక్సిన్స్ అనేవి యాన్యువల్లీ మ్యానుఫ్యాక్చర్ చేద్దామని చెప్పేసి ఒక సెంటర్ అనేది కూడా సెటప్ చేద్దామని చూస్తున్నారు. అర్థమవుతుందా? సో ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే సెకండ్ ఫేజ్ జీనోమ్ వ్యాలీ అనేది హైదరాబాద్లో సెటప్ చేస్తామని చెప్పేసి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా అనౌన్స్ చేశారు. సో 300 ఎకరాలలో 2,000 కోట్లతో ఇది ఇన్వెస్ట్మెంట్ అని ఉంటుంది. ఇందులో మనకి 10 ఫార్మర్ విలేజెస్ అని కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇందులో ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఒక 5 lakh జాబ్స్ అని కూడా క్రియేట్ అవుతాయి అని చెప్పడం జరిగింది. వరల్డ్లో వాడే 3 వ్యాక్సిన్స్లో ఒకటి వచ్చేసి మనకి హైదరాబాద్ నుంచి మనకి ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది అనమాట. అర్థమవుతుందా? సో చాలా చాలా ఇంపార్టెంట్. సో నోట్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ కంపెనీ ఆ సెటప్ ఇట్స్ రీసెర్చ్ సెంటర్ ఇన్ హైదరాబాద్? సో జర్మనీ కంపెనీకి చెందిన మిల్టన్ అనే కంపెనీ దాని యొక్క రీసెర్చ్ సెంటర్ అనేది హైదరాబాద్లో సెటప్ చేద్దామని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. సో మిల్టన్ ఏ కంపెనీకి చెందిన కంపెనీ? జర్మనీ కంపెనీ. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? సో జర్మనీ కంపెనీకి చెందిన మిల్టెని సో దాని యొక్క రీసెర్చ్ సెంటర్ అనేది హైదరాబాద్లో సెటప్ చేయడం జరుగుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ క్రాప్స్ క్యాన్ బి గ్రోన్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ తెలంగాణ? సో తెలంగాణ హ్యాస్ ద ల్యాండ్ క్యాపబుల్ ఆఫ్ గ్రోయింగ్ 26 టైప్స్ ఆఫ్ క్రాప్స్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుని రీసెంట్గా ఈ డేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో తెలంగాణ ల్యాండ్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ ఎ కేపబుల్ ఆఫ్ గ్రోయింగ్ 26 టైప్స్ ఆఫ్ క్రాప్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి. వేర్ విల్ విత్ ద గవర్నమెంట్ సెటప్ న్యూ అగ్రికల్చర్ డిగ్రీ కాలేజెస్? గవర్నమెంట్ అనేది ఒక 2 న్యూ అగ్రికల్చర్ డిగ్రీ కాలేజెస్ అనేవి సెటప్ చేద్దామని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. సో నిజామాబాద్ డిస్టిక్లో ఉన్న రుద్రూర్ ఏరియాలో అండ్ అదేవిధంగా నల్గొండ డిస్టిక్లో ఉన్న కంపసాగర్ ఏరియాలో ఈ అగ్రికల్చర్ డిగ్రీ కాలేజెస్ అనేవి సెటప్ చేద్దామని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయించుకోవడం జరిగింది. అర్థమైందా? సో నిజామాబాద్ డిస్టిక్ అండ్ నల్గొండ డిస్టిక్. నిజామాబాద్ డిస్టిక్లో ఏ ఏరియా? రుద్రూర్ ఏరియా. కానీ నల్గొండ డిస్టిక్లో ఏ ఏరియా? కంపసాగర్. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Who was conferred with the Genome Valley Excellence Award for 2024 at the BioAsia 21st Annual Conference? సో ఇక BioAsia 21st Annual Conference అనేది మన హైదరాబాద్లోనే జరిగిందండి. ఓకేనా? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. BioAsia 21st Annual అనేది మన హైదరాబాద్లోనే జరిగింది. సో దీనికి థీమ్ అనేది కూడా ఉందండి. థీమ్ వచ్చేసి ఏంటంటే డేటా అండ్ AI రీడిఫైనింగ్ పాసిబిలిటీస్. ఓకేనా? సో హైదరాబాద్లో BioAsia 21st Annual Conference అని జరిగింది. దాని యొక్క థీమ్ ఏంటి? డేటా అండ్ AI రీడిఫైనింగ్ పాసిబిలిటీస్. ఓకేనా? సో ఈ యొక్క BioAsia 21st Annual Conference ఏదైతే ఉందో దాని యొక్క ఫోకస్ ఏరియా లైఫ్ సైన్సెస్ మీద, హెల్త్ కేర్ మీద అండ్ AI డ్రైవ్ అండ్ టెక్నాలజీస్ సంబంధించిన వాటి మీద అండ్ డ్రగ్ డిస్కవరీ మీద అండ్ డెవలప్మెంట్, ఇంకా ఈ యొక్క హెల్త్ సెక్టర్ దాని మీద కూడా టోటల్గా దీని యొక్క ఫోకస్ ఉండడం జరిగింది. ఓకేనా? సో BioAsia 21st Annual Conference ఏదైతే ఉందో మెయిన్గా ఫోకస్ ఏరియా దేని మీద పెట్టింది? లైఫ్ సైన్సెస్ మీద, హెల్త్ కేర్ మీద, AI డ్రైవ్ అండ్ టెక్నాలజీస్ మీద అండ్ డ్రగ్ డిస్కవరీ మీద ఫోకస్ ఏరియా పెట్టడం జరిగిందనమాట. అర్థమవుతుందా? సో ఈ యొక్క BioAsia 21st Annual Conferenceలో మనకి ఏం జరిగిందంటే జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డ్ 2024 ఇవ్వడం జరిగింది ఒక పర్సన్కి. అర్థమవుతుందా? సో ఆ పర్సన్ వచ్చేసి మనకి ఎవరంటే ప్రొఫెసర్ గెర్గ్ ఎల్ సెమెన్జా అండి. ఓకేనా? సో ప్రొఫెసర్ గెర్గ్ ఎల్ సెమెన్జా. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ హీ ఈజ్ ఎ నోబెల్ ప్రైజ్ విన్నర్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో తినకి ఈ జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డ్ 2024 అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో దీనికి నోబెల్ ప్రైజ్ అనేది 2019లో రావడం జరిగిందండి. సో ఎందులో అంటే ఫిజియాలజీ అండి. సో ఫిజియాలజీ అంటే దీన్ని ఏం డిస్కస్ చేశారంటే బాడీ సెల్స్ ఏవైతే ఉన్నాయో బాడీ సెల్స్ అనేవి ఈ లో ఆక్సిజన్ లెవెల్స్ని ఎట్లా సెన్స్ చేస్తున్నాయి, ఎట్లా రియాక్ట్ అవుతున్నాయి అన్న దాని మీద దీనికి నోబెల్ ప్రైజ్ అని రావడం జరిగింది. సో మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్త వినండి. సో BioAsia 21st Annual అనేది మనకి హైదరాబాద్లో జరిగింది. సో దాని యొక్క థీమ్ వచ్చేసి డేటా అండ్ AI రీడిఫైనింగ్ పాసిబిలిటీస్. ఫోకసింగ్ ఏరియా వచ్చేసి మనకి లైఫ్ సైన్సెస్ మీద, హెల్త్ కేర్ మీద, AI డ్రైవింగ్ టెక్నాలజీస్ మీద, ఇంకా డ్రగ్ డిస్కవరీ మీద, ఇట్లాంటి వాటి మీద ఫోకస్ పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా జీనోమ్ వ్యాలీ ఎక్సలెంట్ అవార్డ్ 2024 అనేది కూడా ఇవ్వడం జరిగింది BioAsia 21st Annual Conferenceలో. ఎవరికి ఇచ్చారు? ప్రొఫెసర్ గెర్గ్
ఎల్ సెమెన్స్ అనే పర్సన్కి ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ తిను మనకి 2019లో నోబెల్ ప్రైజ్ విన్నర్ అనమాట. ఎందుకు ఇచ్చారు? సో బాడీ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బాడీ సెల్స్ అనేది లో ఆక్సిజన్ లెవెల్స్ని సెన్స్ ఎట్లా అవుతున్నాయి, రియాక్ట్ ఎట్లా అవుతుందన్న దాని మీద కనుగొనడం వల్ల 2019లో నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఎవరికి? ప్రొఫెసర్ గెర్గ్ ఎల్ సెమెన్స్ గారికి. అర్థమవుతుందా? సో చాలా ఇంపార్టెంట్. తినకే జీనోమ్ వాల్యూ ఎక్సలెన్స్ అవార్డ్ ఫర్ 2024 అనే అవార్డుని ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్. అర్థమైందని అనుకుంటున్నాను ఇది. రైట్. నెక్స్ట్ చూడండి, హౌ మెనీ ఫార్మా విలేజ్ క్లస్టర్స్ డస్ ద గవర్నమెంట్ ప్రపోజ్ టు సెటప్ ఇన్ ద రిమోట్ ఏరియాస్ అకార్డింగ్ టు టీఎస్ బడ్జెట్ 2024-25 సెషన్. సో రీసెంట్గా మనకి టీఎస్ బడ్జెట్ 2024-2025 గవర్నర్ స్పీచ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఓకేనా? సో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ గారు ఉండడం జరిగింది అప్పుడు. ఇప్పుడు నాకు తెలిసి గవర్నర్ మారారు అనుకుంటున్నాను. సో దయచేసి అప్డేట్ చేసుకోండి. ఓకేనా? సో తెలంగాణ గవర్నర్ పర్సన్ మారారు కదా, రైట్? దయచేసి అప్డేట్ చేసుకోండి. సో అప్పుడు మనకి తెలంగాణ గవర్నర్ తమిళసై గారు ఉన్నారు కదా. సో అప్పుడు తమిళసై గారు ఏం చేశారంటే తన యొక్క స్పీచ్ని కాళోజీ నారాయణరావు గారు రాసిన రైటింగ్స్ తోటి స్టార్ట్ చేయడం జరిగిందండి. అర్థమవుతుందా? చాలా ఇంపార్టెంట్. సో గవర్నర్ తమిళసై గారు తన స్పీచ్ని ఏ రైటింగ్స్ స్టార్ట్ చేశారంటే కాళోజీ నారాయణరావు గారు రాసిన కొన్ని రైటింగ్స్ మీద తన స్పీచ్ని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే లైక్ అధికారం ఉన్నదని హద్దుపద్దు లేక అన్యాయ మార్గాల నార్జ్యం గురించిన వచ్చే రోజులు అంతమయ్యాయి అనే ఒక రైటింగ్ ఉంటుంది. యాక్చువల్ నాకు కూడా కరెక్ట్గా ఐడియా లేదు. సో అది చూసుకోండి. అధికారం ఉన్నదని హద్దుపద్దు లేక అనే రైటింగ్ తోటి మనకి స్టార్ట్ అవుతుంది. సో అది మనకి తమిళసై గారు తన స్పీచ్ అనేది ఈ విధంగా కాళోజీ నారాయణ గారు రాసిన రైటింగ్స్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పాయింట్ అంతా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇందులో ఏంటంటే గవర్నమెంట్ మనకి ప్రపోజ్ అని చేసింది. దాదాపు ఒక 10 to 12 ఫార్మా విలేజెస్ అనేవి సెటప్ చేద్దామని చెప్పేసి, అది కూడా రిమోట్ ఏరియాలో విత్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఒక దాదాపు 2000 CRతో మనం పెట్టడం జరుగుతుంది. సో ఒక 10 to 12 ఫార్మా విలేజెస్ అనేవి రిమోట్ ఏరియాస్లో 1000 to 2000 ఎకర్స్లో సెటప్ చేద్దామని చెప్పేసి గవర్నమెంట్ ప్రపోజ్ చేయడం జరిగింది. ఓకేనా? ఎకర్స్ ఇది. ఓకేనా? అండ్ అదేవిధంగా హైదరాబాద్ ఏదైతే ఉందో హైదరాబాద్ని ఏఏ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పొజిషన్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. సో ఏఏ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కూడా హైదరాబాద్ని తీర్చిదిద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకేనా? సో అండ్ అదేవిధంగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని సెటప్ చేద్దామని చెప్పేసి కూడా అంటున్నారు. 50 to 100 ఎకర్స్లో. ఓకేనా? రైట్. సో రీసెంట్గా మనకి ఇచ్చిన స్పీచ్లో కొంత ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడం అయితే జరిగింది. స్పీచ్ని కాళోజీ నారాయణరావు గారు రైటింగ్తో స్టార్ట్ చేశారు. గవర్నమెంట్ 10 to 12 రిమోట్ విలేజెస్లో ఫార్మా విలేజెస్ అని ఎస్టాబ్లిష్ చేద్దామని చెప్పేసి దాదాపు 1000 to 2000 ఎకర్స్లో సెటప్ చేద్దామని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ హైదరాబాద్ని ఏఏ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కూడా పొజిషన్ చేస్తామని, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని ఒక 50 to 100 ఎకర్స్లో సెటప్ చేద్దామని చెప్పేసి కూడా అనుకోవడం జరిగింది. ఇక్కడ ఫార్మా విలేజ్ క్లస్టర్స్ ఎన్ని గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తుందని అడుగుతున్నాడు ఇన్ టీఎస్ బడ్జెట్ 2024-2025 సెషన్లో. సో ఎన్ని? 10 to 12 అనమాట. ఓకేనా? సో గుర్తుపెట్టుకొని చాలా ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ చూడండి, వాట్ డిజిగ్నేషన్ డిడ్ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రపోజ్ ఫర్ హైదరాబాద్ ఇన్ టీఎస్ బడ్జెట్ 2024-2025 సెషన్. సో హైదరాబాద్ ఏదైతే ఉందో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాపిటల్గా పొజిషన్ చేస్తామని చెప్పేసి అన్నమ జరిగిందనమాట. సో ఇంతకుముందు చెప్పాను కదా, సో గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద టోటల్ బడ్జెట్ ఇంట్రడ్యూస్డ్ బై ద తెలంగాణ ఫైనాన్స్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్క ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫర్ ద ఇయర్ 2024. సో తెలంగాణ ఫైనాన్స్ మినిస్టర్ అయిన మల్లు భట్టి విక్రమార్క గారు మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీలో బడ్జెట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో చాలా ఇంపార్టెంట్. సో అందులో మనకి టోటల్ బడ్జెట్ ఎంత అని అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి 2,75,891 crores అండి. చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకి రిలీజ్ చేసింది ఓట్ ఆన్ అకౌంట్ అండి. ఏంటి? ఓట్ ఆన్ అకౌంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని రిలీజ్ చేశారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి మన నార్మల్ బడ్జెట్కి తేడా ఏంటి సార్ అంటే, మనకి నార్మల్ బడ్జెట్లో మనకి ఏముంటుందంటే అటు రెవెన్యూస్ ఉంటాయి అండ్ అదేవిధంగా ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. సో ఎంత రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది అండ్ ఎంత ఖర్చు పెడుతుంది దాని మీద టోటల్గా బడ్జెట్లో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. కానీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో వచ్చేసరికి ఓన్లీ ఎక్స్పెండిచర్ ఎంత ఖర్చు పెడుతున్నాం అనే దాని మీద మాత్రమే మనకి చూపించడం జరుగుతుంది. సో ఈ ఒక ఎక్స్పెండిచర్ అనేది కూడా మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది అండ్ అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది. సో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తెలంగాణ రిలీజ్ చేసినప్పుడు ఈ యొక్క ఎక్స్పెండిచర్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అని చూస్తే రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చేసి మనకి 2,01,117 2,01,177 CR అనేది రెవెన్యూ ఎక్స్పెండిచర్లు ఉండడం జరిగింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి మనకి 29,669 CR ఉండడం జరిగిందనమాట.
అర్థమవుతుందా? సో ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి తేడా అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంటంటే మన ఆన్ గోయింగ్ ఆపరేషన్ కోసం షార్ట్ టర్మ్ పర్పస్ కోసం ఖర్చు పెట్టే ఎక్స్పెండిచర్ అనేది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ డ్యూరేషన్ పర్పస్ కోసము ఒక వన్ టైమ్ యాక్చువైజేషన్ అంటే లాంగ్ అసెట్స్ వాటి మీద పెట్టే ఎక్స్పెండిచర్ ఏదైతుందో దాన్ని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. ఓకేనా? రైట్. సో ఈ యొక్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో చూసుకుంటే దాదాపు గవర్నమెంట్ ఆలోకేట్ చేసిన బడ్జెట్లో దాదాపు 25% అనేది మన 6 గ్యారంటీస్ ఏవైతే 6 గ్యారంటీస్కి అలర్ట్ చేయడం అని జరిగింది. అర్థమవుతుందా? సో తెలంగాణ బడ్జెట్ టోటల్లో 25% అనేది ఈ యొక్క 6 గ్యారంటీ స్కీమ్స్కే అలొకేట్ చేయడం అని జరిగింది. ఎంత 25% అంటే 53,196 CR. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 53,196 కోట్లు అని పెట్టడం జరిగిందండి ఈ 6 గ్యారంటీ స్కీమ్స్కి, విచ్ ఈస్ 25% ఆఫ్ ద టోటల్ బడ్జెట్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా అగ్రికల్చర్కి ఎంత పెట్టారని చూసుకుంటే 19,476 CR అనేది అలొకేట్ చేయడం జరిగింది అగ్రికల్చర్కి. అర్థమవుతుందా? సో అండ్ అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసెస్ కోసము 7,740 CR అనేది అలొకేట్ చేయడం జరిగింది ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసెస్ కోసము. ఓకేనా? అండ్ అదేవిధంగా ఎంటైర్ ఇరిగేషన్ సెక్టర్ కోసము ఎంత అలొకేట్ చేశారు సార్ అంటే 28,024 crores అనేవి మనకి పెట్టడం జరిగింది. ఓకేనా? అండ్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ ఆలోకేటెడ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద SC, ST అండ్ BC అండ్ అదర్ మైనారిటీ కమ్యూనిటీస్ వాళ్ళ వెల్ఫేర్ కోసము 45,449 CR అనేది ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ మన తెలంగాణ ఫైనాన్స్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్క గారు ఓట్ ఆన్ అకౌంట్ అనేది బడ్జెట్ రిలీజ్ చేయడం జరిగింది. నార్మల్ బడ్జెట్కి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి తేడా ఏంటంటే మనకి నార్మల్ బడ్జెట్లో ఎంత మనకి మనీ వస్తున్నాయి అండ్ ఎంత ఖర్చు పెడుతున్నాయి దాని మీద టోటల్గా బడ్జెట్ అనేది ప్రజెంట్ చేయడం జరుగుతుంది. కానీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ఓన్లీ ఎంత ఖర్చు పెడుతున్నాము అనే దాని మీద మనకి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఎందుకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది చేశారు సార్ అంటే మనకి నేషనల్ ఎలక్షన్స్ అని హెల్డ్ అవుతున్నాయి కదండి. సో నేషనల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి బడ్జెట్ అని రిలీజ్ చేస్తారు ఫ్రెష్గా. సో అప్పుడు ఇంకా డీటెయిల్గా మనం మాట్లాడుకోవచ్చు. సో ఇక ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ఓన్లీ ఎక్స్పెండిచర్ మాత్రమే మనకి చూపిస్తారు కాబట్టి రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ ఏంటంటే ఆన్ గోయింగ్ ఆపరేషన్ కోసం ఒక షార్ట్ టర్మ్ పర్పస్ ఎక్స్పెన్సెస్ కోసము ఈ యొక్క రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ అంటారు. ఈ యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఒక లాంగ్ టర్మ్ డ్యూరేషన్ పర్పస్ కోసం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వాడతారు. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్లో మన యొక్క బడ్జెట్ ఎంత ఉంది? 2,01,177 CR అనేది ఉండడం జరిగింది. అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బడ్జెట్ ఎంత? సో 29,669 CR ఉండడం జరిగిందనమాట. అర్థమవుతుందా? సో టోటల్గా బడ్జెట్లో చూసుకుంటే 25% ఆఫ్ బడ్జెట్ మన 6 గ్యారంటీ స్కీమ్స్కి వేయడం జరిగింది, విచ్ ఈస్ అమౌంట్ ఆఫ్ 53,196 CR. అర్థమవుతుందా? సో అగ్రికల్చర్కి 19,476 CR అండ్ హౌస్ కన్స్ట్రక్షన్ కోసం 7,740 CR అండ్ ఇరిగేషన్ పర్పస్ కోసం 28,024 CR అండ్ SC, ST, BC వెల్ఫేర్ మైనారిటీ వెల్ఫేర్ పర్పస్ కోసము 45,449 CR ప్రజెంట్ చేయడం జరిగింది ఈ యొక్క బడ్జెట్లో. అర్థమైందా? సో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫిగర్స్ అన్నిటిని నోట్ చేసుకొని అయితే పెట్టుకోండి, ఎందుకైనా మంచిది. మెయిన్గా అయితే ఒక స్కీమ్ ఈ పాయింట్ అయితే మీరు చాలా గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్. మీరు చేయాల్సిన హోంవర్క్ ఏంటంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి అండ్ అదేవిధంగా నార్మల్ బడ్జెట్కి అండ్ అదేవిధంగా మనకి ఇంట్రిమ్ బడ్జెట్ కూడా ఉంటుంది. సో వీటి డిఫరెన్సెస్ అనేవి తెలుసుకోండి. అర్థమవుతుందా? అందులో మీకు రెవెన్యూ రిసిప్ట్స్ ఉంటాయి, ఎక్స్పెండిచర్ రిసిప్ట్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి మీకు చాలా చాలా ఇంపార్టెంట్. సో వాటిని అర్థం చేసుకోవడానికి చూడండి, ఎందుకంటే మీకు ఎకానమీలో చాలా టర్మినాలజీ అని వస్తుందండి. ఓకేనా? ఆ టర్మినాలజీని మీరు అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? సో చాలా చాలా ఇంపార్టెంట్. రైట్? అర్థమైందా? సో ఇది జస్ట్ ఒక వ్యూ అనేది మీకు ప్రజెంట్ చేయడం జరిగింది. టోటల్గా మీరు చదవాలనుకుంటే ఆ రిపోర్ట్ ఉంటుంది కదా, ఆ రిపోర్ట్ మీరు చదివితే ఇంకా బాగా మీకు అర్థమైపోతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మచ్ హ్యాస్ బీన్ అలొకేటెడ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద SC, ST, BC అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఇన్ ద ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్? సో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో SC, ST, BC అండ్ మైనారిటీ కమ్యూనిటీ పర్పస్ వెల్ఫేర్ కోసము ఎంత అలొకేట్ చేశారని చూసుకుంటే మనకి 45,449 CR అనేది అలొకేట్ చేయడం జరిగింది. ఈ 53,196 CR వచ్చేసి మనకి 6 గ్యారంటీ స్కీమ్స్కి ఇవ్వడం జరిగింది. 7,740 CR వచ్చేసి హౌస్ కన్స్ట్రక్షన్ కోసం ఇవ్వడం జరిగింది. 19,746 CR వచ్చేసి అగ్రికల్చర్ పర్పస్ కోసం ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో 45,449 CR వచ్చేసి మనకి SC, ST, BC అండ్ మైనారిటీ వెల్ఫేర్ పర్పస్ కోసము ఇంత అమౌంట్ అనేది అలొకేట్ చేశారు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో. ఓకేనా? రైట్.
నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద ఫిజికల్ డెఫిసిట్ ప్రపోజ్డ్ ఇన్ తెలంగాణ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఫిజికల్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మనకు వచ్చే పైసలు 100 రూపాయలు అనుకోండి, అంటే మనకు వచ్చే శాలరీ వచ్చేసి మనకు 100 రూపాయలు అనుకోండి, మన ఖర్చు వచ్చేసి మనకి 150 రూపీస్ ఉందనుకోండి, ఇక్కడ 50 రూపీస్ అనేవి మనకి ఫిజికల్ డెఫిసిట్ అనమాట. అర్థమవుతుందా? సో అంటే మనకు వచ్చే ఆదాయం కన్నా ఇక్కడ ఖర్చు పెట్టేది ఎక్కువ ఉండడం జరిగింది. ఆ విధంగా చూసుకుంటే తెలంగాణ ఫిజికల్ డెఫిసిట్ అనేది ఎంత ఉందంట? సో దాదాపు మనకి చూసుకుంటే 53,227 crores ఉండమని జరిగిందని చెప్తుంది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో. అర్థమవుతుందా? సో ఇక్కడ మనకి వచ్చే ఆదాయం కన్నా ఖర్చు పెట్టే ఆదాయం ఎక్కువ ఉండమని జరిగింది. ఎంత ఫిజికల్ డెఫిసిట్ ఉంది? 53,227 crores ఉండమని జరిగింది. ఇన్ తెలంగాణ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రజెంట్ చేసేటప్పుడు ఇంత అమౌంట్ చెప్పారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి, విచ్ గ్యారంటీ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ ప్రామిసెస్ 2,500 per month ఫర్ ఉమెన్, ఫ్రీ ట్రావెల్ ఇన్ ఆర్టీసీ బస్సెస్ అండ్ గ్యాస్ సిలిండర్ ఆఫ్ ₹500. సో కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది టోటల్గా 6 గ్యారంటీస్ అని ఇవ్వడం జరిగింది. సో మహాలక్ష్మి స్కీము, అండ్ అదేవిధంగా రైతు భరోసా స్కీము, అండ్ అదేవిధంగా గృహజ్యోతి స్కీము, అండ్ అదేవిధంగా యువ వికాసం స్కీము, అండ్ అదేవిధంగా చేయూత స్కీము. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క మహాలక్ష్మి స్కీమ్లోనే మనకి ఏం చేస్తున్నారు? 2,500 రూపీస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఉమెన్కి. అండ్ అదేవిధంగా ఆర్టీసీ బస్సెస్లో కూడా ఫ్రీ ట్రావెల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఉమెన్కి. అర్థమవుతుందా? సో మహాలక్ష్మి స్కీమ్లో ఏం చేస్తున్నారు? 2,500 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఆర్టీసీలో ఫ్రీ ట్రావెల్ అని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అర్థమవుతుందా? అండ్ రైతు భరోసాలో మనకి ఏం చేస్తున్నారంటే, అండర్ దిస్ స్కీమ్ ఫార్మర్స్ విల్ బి ప్రొవైడెడ్ 15,000 per acre. చాలా చాలా ఇంపార్టెంట్. 15,000 per acreకి ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఫార్మర్స్ అండ్ టెనెంట్స్కి. అర్థమవుతుందా? సో చాలా చాలా ఇంపార్టెన్స్ చూసుకోండి. అండ్ అగ్రికల్చర్ లేబర్ ఎవరైతే ఉన్నారో, అగ్రికల్చర్ లేబర్కి 12,000 రూపీస్ అని ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో 12,000 per yearకి అగ్రికల్చర్ లేబర్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బోనస్ 500 per year ఫర్ ప్యాడీ క్రాప్ అండ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ టు ఫార్మర్స్. సో ఒకవేళ ప్యాడీ క్రాప్ అనేది ఇస్తే మాత్రం ప్యాడీ క్రాప్కి ఇంకా ఎక్స్ట్రా 500 అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో రైతు భరోసా స్కీమ్లో ఏం చేస్తున్నారు? 15,000 per acre ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఫార్మర్స్కి, టెనెంట్స్కి. అండ్ అదేవిధంగా అగ్రికల్చర్ లేబర్స్కి 12,000 per year ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ప్యాడీ క్రాప్ అనేది ఇస్తే 500 రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? అండ్ అదేవిధంగా ఫ్రీ ఎలక్ట్రిసిటీ టు ఫార్మర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ గృహజ్యోతి స్కీమ్ అండి. గృహజ్యోతి స్కీమ్ వచ్చేసి మనకి ఏంటంటే 200 units ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అర్థమవుతుందో? సో మీకు అందరికీ తెలుసని అనుకుంటున్నాను. ఎవరైతే 200 units ఆఫ్ కరెంట్ అనేది తక్కువ, లైక్ ఏంటంటే 200 units కంటే తక్కువ వచ్చిందనుకోండి, అప్పుడు మీకు బిల్ అనేది 0 బిల్ అవుతుందండి. ఓకేనా? సో అలా మీకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి యువ వికాసం. ఇందులో ఏంటంటే మనకి తెలంగాణలో ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేవి ఎవ్రీ మండల్లో ఎస్టాబ్లిష్ చేద్దామని చెప్పేసి అని అన్నారు. అండ్ అదేవిధంగా ఒక 5 lakh ఎడ్యుకేషన్ అష్యూరెన్స్ కార్డ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్కి యువ వికాసంలో. ఓకేనా? అండ్ అదేవిధంగా నెక్స్ట్ చేయూత స్కీమ్ అండి. చేయూత స్కీమ్ ఏంటంటే ఒక 4,000 మంత్లీ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 4,000 మంత్లీ పెన్షన్. అండ్ అదేవిధంగా మనకి 10 lakh రాజీవ్ గాంధీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? సో చేయూతలో మనకి 4,000 మంత్లీ పెన్షన్ అండ్ అదేవిధంగా 10 lakh రూపీస్ హెల్త్ ఇన్సూరెన్స్ రావడం జరుగుతుంది, విచ్ ఇస్ ఆరోగ్యశ్రీ అనమాట. ఓకేనా? సో మహాలక్ష్మి స్కీమ్, రైతు భరోసా, గృహజ్యోతి, యువ వికాసం అండ్ చేయూత. ఓకేనా? సో టోటల్గా ఇది స్కీమ్స్ తీసుకొచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్. సో విచ్ గ్యారంటీ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ ప్రామిసెస్ 2,500 per month ఫర్ ఉమెన్, ఫ్రీ ట్రావెల్ ఇన్ ఆర్టీసీ బస్సెస్ అండ్ గ్యాస్ సిలిండర్. సో ఇది చెప్పడం మర్చిపోయాను. సో గ్యాస్ సిలిండర్ కూడా 500 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఆల్రెడీ దీని గురించి ఇన్ డీటెయిల్గా మీకు మాట్లాడాను అనుకుంటున్నాను కదా. ఇంతకుముందు మాట్లాడాను గృహజ్యోతి స్కీమ్ గురించి అండ్ అదేవిధంగా మహాలక్ష్మి స్కీమ్ గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడడం. సో అది ఏ స్కీమ్ అని అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి మహాలక్ష్మి స్కీమ్ అండి. ఓకేనా? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మహాలక్ష్మి స్కీమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, అండర్ విచ్ గ్యారంటీ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ స్కీమ్ ఫార్మర్స్ విల్ బి ప్రొవైడెడ్ విత్ 15,000 per acre ఫ్రీ ఎలక్ట్రిసిటీ అండ్ బోనస్ ఆఫ్ 500 per year ఫర్ ప్యాడీ క్రాప్. సో ఇది ఏ స్కీమ్ అండి? రైతు భరోసా స్కీమ్ అనమాట. సో ఈ రైతు భరోసా స్కీమ్లో ఏం చేస్తున్నారు? అండర్ ది స్కీమ్ ఫార్మర్స్కి ఏం ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్? 15,000 రూపీస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పర్ ఎకరానికి 15,000 ఇవ్వడం జరుగుతుంది ఫార్మర్స్కి అండ్ అదేవిధంగా టెనెంట్స్కి. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా అగ్రికల్చర్ లేబర్స్కి మనకి ఎంత ఇస్తుంది? 12,000 రూపీస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అగ్రికల్చర్ లేబర్స్కి. ఇఫ్ ఇన్ కేసు ప్యాడీ క్రాప్ కనుక వేస్తే తనకి 500 రూపీస్ అనేవి కూడా ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ అదేవిధంగా ఫ్రీ ఎలక్ట్రిసిటీ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫార్మర్స్కి.
ఓకేనా. సో ఇది రైతు భరోసా స్కీమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్న బెనిఫిట్స్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ గ్యారంటీ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ ప్రామిసెస్ 200 యూనిట్స్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ పర్ హౌస్ హోల్డ్? సో కాంగ్రెస్ పార్టీ అనేది ఒక 200 యూనిట్స్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ అనేది ఏ స్కీమ్ ద్వారా మనకి అందించడం అని జరుగుతుంది? ఏ మహాలక్ష్మి, పి రైతు భరోసా, సి గృహజ్యోతి, డి ఇందిరమ్మ హౌసెస్. నాకు ఈ పర్టికులర్ క్వశ్చన్కి కామెంట్ సెక్షన్లో నాకు అయితే ఆన్సర్ చేయండి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఇక పర్టికులర్ సెషన్లో ఏంటంటే మీకు ఓట్ ఆన్ అకౌంట్ అనేది మీకు డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మనకి రీసెంట్గా మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ రిలీజ్ చేసింది, తెలంగాణ బడ్జెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో వాటిని అప్డేట్ కూడా మీరు చేసుకోవాలన్నమాట. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క ఓట్ ఆన్ అకౌంట్ అండ్ అదేవిధంగా ఇప్పుడున్న అప్డేట్ బడ్జెట్తో పాటు మీరు కంపేర్ చేసుకోండి. అంటే ఇప్పుడున్న 6 గ్యారంటీ స్కీమ్స్కి ఎంత ఇచ్చారు, ఇప్పుడు ఓట్ ఆన్ అకౌంట్లో బడ్జెట్ ఎంత ఇచ్చారు, ఇక్కడున్న పర్సెంటేజ్ ఎంత, ఇక్కడున్న పర్సెంటేజ్ ఎంత, సో ఇక్కడున్న పర్సెంటేజ్ తో ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, సో ఇట్లాంటి అనాలిసిస్ పార్ట్ అనేది మీరు చేయాలి. దయచేసి అగ్రికల్చర్కి ఎంత ఇచ్చారు, ఇప్పుడు ఉన్న ఒరిజినల్ బడ్జెట్లో ఎంత ఇచ్చారు, సో ఎంత పర్సెంటేజ్ తగ్గింది అనేది మీరు చూసుకోవాలన్నా. ఎందుకంటే ఇట్లాంటి వాటి మీద మనకి క్వశ్చన్ దిగే అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? సో డైరెక్ట్ మనకి ఏంటంటే ఓట్ ఆన్ అకౌంట్లో మనకి అగ్రికల్చర్కి ఎంత ఇచ్చాడని అండ్ 2024-2025 తెలంగాణ బడ్జెట్లో అగ్రికల్చర్కి ఎంత ఇచ్చాడని విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో మీరు ఇటు ఓట్ ఆన్ అకౌంట్ అండ్ అదేవిధంగా రీసెంట్గా అప్డేట్ అయిన తెలంగాణ బడ్జెట్ కూడా మీరు చదువుకొని ఆ ఫిగర్స్ అనేటివి కూడా మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఎగ్జామ్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. దయచేసి ఈ పాయింట్ని మీరు గమనించగలరు. అందుకే నేను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ఇంత డీటెయిల్గా మీకు అందించడం జరిగింది. ఓకేనా, ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీకు డిస్కస్ చేశాను, ఏ సెక్టర్కి ఎంత అలొకేట్ చేశారనేది. ఓకేనా, సో దయచేసి ఈ పాయింట్స్ అన్నిటి మీరు మైండ్లో పెట్టుకుని నోట్ మేకింగ్ చేసుకుని రివిజన్ చేసుకుంటూ ఉంటే మీకు గుర్తుండిపోతాయి. సార్ ఇంత ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే నోట్ మేకింగ్ మీకు మరీ స్ట్రెస్ చేసి చెప్తున్నాను. చాలాసార్లు ఇప్పటివరకే చెప్పడం జరిగిందనమాట ఈ యొక్క నోట్ మేకింగ్ గురించి. ఓకేనా, సో ఈ యొక్క పర్టికులర్ క్వశ్చన్కి నా కామెంట్ సెక్షన్లో అయితే ఆన్సర్ చేయండి. సో తప్పకుండా గ్రూప్ 2 అనేది మనం సాధిద్దామండి. సో తప్పకుండా ఈ యొక్క గ్రూప్ 2లో మీ యొక్క ప్రిపరేషన్ భాగంలో మా యొక్క వీడియోస్ అనేవి ఎంతో బాగా ఉపయోగపడతాయి అనే ద్వారా మీకు వీడియోస్ ఈ యొక్క మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకేనా, సో ఓపిక్గా నా క్లాస్ విన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి, పార్టిసిపేట్ చేయండి అండ్ మీ యొక్క వ్యూస్ని ఒపీనియన్స్ కూడా కామెంట్ సెక్షన్లో మాకు తెలపండి. ఓకేనా, సో నెక్స్ట్ సెషన్లో కూడా ఇదే విధంగా ఇంత మంచి కంటెంట్తో వస్తాను, మాట్లాడుకుందాం, షేర్ చేసుకుందాం. సో అంటిల్ దెన్ కీప్ రీడింగ్ అండి అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ దిస్ ఇస్ పవన్ అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.